మనకి గోదావరి నదిలో మేజర్గా మనకి పై అప్పర్ క్యాచ్మెంట్ లో పడుతున్నటువంటి వర్షాల ప్రభావితం వల్ల మనకి ఆల్రెడీ భద్రాచలంలో ఈ రోజు సెకండ్ వార్నింగ్ ఇచ్చేసి ఉన్నారు. సో మనకున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారము ఈ రోజు అర్ధరాత్రి కల్లా కానీ లేకపోతే రేపు మార్నింగ్ కల్లా కానీ మనకి థర్డ్ వార్నింగ్ రాబోతా ఉంది. అంటే ఇంచుమించు 53 అడుగులు భద్రాచలంలో నీరు పారేటటువంటి అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఒక థర్డ్ వార్నింగ్ తర్వాత ఈ రోజు ఇంకా ఫర్దర్ గా మనకి ఎటువంటి రెయిన్ లేకపోతే థర్డ్ వార్నింగ్ నుంచి మనం సెకండ్ వార్నింగ్ కి, దాని తర్వాత అలాగే ఫస్ట్ వార్నింగ్ కి కూడా మనకి తగ్గేటటువంటి అవకాశం ఉంది. సో ఇది చాలా శుభసూచకం ఒక రకంగా. ఎందుకంటే మనం ఎల్లినో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము వరద రాదు అనేటటువంటి పరిస్థితుల్లో వర్షాలు పడ్డము, దాని తర్వాత మన గోదావరిలో వర్షాలు రావడము ఒక రకంగా మన రైతాంగానికి అందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పి తెలియజేయచ్చు. బట్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చింతూరు డివిజన్ లో ఫ్లడ్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క అధికారికి కూడా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఒక 2 times ఫ్లడ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా ఫ్లడ్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళు ఏ రిలీఫ్ క్యాంప్ కి వెళ్ళాలి, ఏమేమి కట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఏ ఏ ఫీట్ ఆఫ్ వాటర్ వల్ల, అంటే భద్రాచలం 40 అడుగులు ఉంటే మనకి ఏం విలేజెస్ కట్ ఆఫ్ అవుతాయి, 43 ఉంటే ఏం కట్ ఆఫ్ అవుతాయి అని ప్రతి అడుగుకి కూడా మనము ఏం రోడ్లు కట్ ఆఫ్ అవుతాయి, అలాగే ఏ హ్యాబిటేషన్స్ ని మనకి కట్ ఆఫ్ అవుతాయి అనేది క్లియర్ కట్ గా మనం ప్లాన్ చేసుకుని ముందస్తుగా డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు జిల్లా అధికారులు అందరూ కూడా చింతూరు డివిజన్ కి వచ్చి వీరికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ కి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ముఖ్యంగా మనకి రేషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సెప్టెంబర్ కి సంబంధించినటువంటి రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి రేపటికల్లా చింతూరు డివిజన్ కి వస్తా ఉంది. సో వాటిని కూడా మనం ప్లేస్ చేసుకుంటా ఉన్నాం. అలాగే రేపు పొద్దున ఫ్లడ్ ఒకవేళ ఇవాళ రేపట్లో పెరిగి ఏదైనా హౌసెస్ ఇనండేషన్ అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్, ఆయిల్ కానీ, దాల్ కానీ, లేకపోతే అదర్ పొటాటోస్ అండ్ ఆనియన్స్ కి సంబంధించిన ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఇండియన్స్ రెడీగా చేసుకొని పెట్టుకొని ఉన్నాము. సో ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా, వారికి ఎటువంటి సమస్య లేకుండా ఫర్దర్ గా ఫ్లడ్ తర్వాత కూడా టేకప్ చేయాల్సినటువంటి శానిటేషన్ యాక్టివిటీస్ కూడా మొత్తం యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని నేను చెప్తా ఉన్నాను. సో ప్రజలు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఏదైతే అధికారికంగా మనము అనౌన్స్ చేస్తున్నామో న్యూస్ ని అది మాత్రమే మీరు కన్జ్యూమ్ చేయాలని చెప్పి దాన్ని మాత్రమే మీరు నమ్మండి. దయచేసి మనకి ఇన్స్టాగ్రామ్స్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ అదర్ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఎటువంటి ప్రకటనలు కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ నమ్మద్దని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అలాగే మన చింతూరులో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రతి 4 గంటలకి ఫ్లడ్ సిచ్యువేషన్ రిపోర్ట్ మనం ఒకటి రిలీజ్ చేస్తా ఉన్నాము. సో ఎన్ని అడుగులు భద్రాచలంలో ఉంది, మనకి ఎన్ని అడుగులు రాబోతా ఉంది, అలాగే ఏమేం హౌసెస్, ఏమేం హ్యాబిటేషన్స్, ఏమేం రోడ్స్ కట్ ఆఫ్ అవునాయి అని చెప్పి నేను ప్రతి ఫ్లడ్ సిచ్యువేషన్ రిపోర్ట్ మనం చేస్తా ఉన్నాం. అధికారికంగా ఏదైతే మనము అనౌన్స్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా నమ్మాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ని పరిగణలోకి తీసుకుంటామండి. ఒకవేళ ప్రజలకి ఏ రకంగా అయితే ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అందించగలుగుతాం ఆ రకంగా ఏర్పాట్లు అనేది చేస్తాం. మనము ఎంటైర్ జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ మనం ఐడెంటిఫై చేసాము. అంటే సుమారుగా 34,000 కుటుంబాలు మనకి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2022లో ఒకవేళ ఫ్లడ్ వచ్చినటువంటి మళ్ళీ ఫ్లడ్ పరిస్థితులు ఒకవేళ ఎదురైతే అంత ప్రకృతిలో మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్ గా మనకి ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ కి కొన్ని, సెకండ్ లెవెల్ కి కొన్ని 60 అడుగుల వరకు వస్తాయి, కొన్ని 65 అడుగులకు వస్తే కొన్ని, నేను ప్రతిదీ మ్యాప్ చేసుకుని ఉన్నాం. ఓవరాల్ గా జిల్లాలో 150 రిలీఫ్ సెంటర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంట్రీ బోట్స్ ఎస్పెషల్లీ మనకి ఈ గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కి, లేకపోతే మనకి పీపుల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీటన్నిటిని కూడా మనం వాడుకోవడం, ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనం ఒక 32 బోట్స్ మనం ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళతో నిన్నే సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ కూడా మనం ఎంగేజ్ చేసుకున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కొన్ని పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా వాళ్ళందరికీ భరోసా ఇచ్చి కొంత పేమెంట్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. దానికోసం మనం ఈసారి ఏం చేస్తున్నామంటే ముందస్తు చర్యలో భాగంగా అసలు ఈ ఫ్లడ్ కి సంబంధించినటువంటి 189 విలేజెస్ లో అంతవరకు కూడా మనం వెయిట్ చేయకుండా అసలు ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, ఎంతమంది లాక్టేటింగ్ ఉమెన్ ఉన్నారు, అలాగే ఇప్పుడు ఈడీడీ అంటాం అనమాట. సో ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ కి దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసాము. ముందుగా థర్డ్ లెవెల్ కి మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి థర్డ్ లెవెల్ కి ఇంపాక్ట్ అయ్యేటటువంటి విలేజెస్ లో ఉన్న ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని, ఈడీడీ ఉన్న ఉమెన్ ని ఆల్రెడీ షిఫ్ట్ చేయడం మొదలు పెట్టాం మనం. సో కొంతమందిని మనము ఏరియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాం, కొంతమంది సిహెచ్సిస్ కి షిఫ్ట్ చేస్తాం. సో మనకి ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ఎస్పెషల్ గా మనకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ డ్రగ్స్ అంతా కూడా
ఆల్రెడీ ఇప్పుడు మన సిహెచ్సిలో కానీ కూనవరం సిహెచ్సిలో కానీ నియర్ బై పిహెచ్సిస్లో ఆల్రెడీ డిప్లాయ్ చేస్తాం, ఆల్రెడీ డంప్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈ యాంటీ స్నేక్ వినమ్కి సంబంధించినటువంటి యాంటీ స్నేక్ వినం కూడా మనం డిప్లాయ్ చేసాము. అండ్ దీంతో పాటుగా ఈసారి మనం మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. ఇప్పుడే నేను శబరికొత్తగూడెము అలాగే మన టేకులబోరు దగ్గర ఒక కాలనీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనం మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాము. సో రియాక్టివ్ గా కాకుండా ప్రొయాక్టివ్ గానే ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ లో కానీ చింతూరు ఆఫీస్ లో కానీ మనం 24/7 మనం డిప్లాయ్ చేసి అక్కడ ఒక మ్యాన్ పవర్ ను కూడా పెట్టించాము. సో ఈసారి యూజువల్ గా మనకి ప్రాబ్లం ఎప్పుడు ఏమొస్తుంది అంటే కంట్రోల్ రూమ్స్ కి సిగ్నల్ అనేది మనకి ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే టైంలో ఆ టవర్ కి కనెక్టివిటీ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి కాల్ రిసీవ్ చేయలేకపోవడం, ఇక్కడ ఉన్నా కూడా సిగ్నల్ అక్కడ లేకపోవడం వల్ల రిసీవ్ చేయలేకపోవడం. సో ఈసారి అందుకని మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా మనము బికాస్ పోలవరం జిల్లా సెపరేట్ గా అయింది కాబట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో. సో సిగ్నల్ ప్రాబ్లం కూడా లేకుండా ప్రజలకి మనం ఎలాగ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలోచనతో ఇది చేయడం జరిగింది. సో అన్ని కంట్రోల్ రూమ్ నెంబర్స్ అంతా కూడా మనం ఆల్రెడీ వాట్సాప్ ద్వారా ప్రెస్ ప్రకటన ద్వారా